ఈరోజు శోభన్ గడి శోభనం హార్డ్ హిట్టింగ్ ఉంటుంది నైట్. 3 నెలలుగా అడిగిన ఈ కార్యం 3000 మైళ్ళ దూరం నుంచి ఈరోజే వస్తుంది. ఇంతకీ నా సిద్ధరం చూస్తారా? హలో తారా, నానా. నానమ్మ హెల్త్ అస్సలు బాగాలేదురా. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అంట. 3 days కంటే ఎక్కువ రోజు బతకదు అంటున్నారు. అండ్ నానమ్మ లాస్ట్ విషయం ఏంటో నీకు తెలుసు కదా, నీ పెళ్లి చూడాలనుకుంటుంది. నాన్న నాకు అసలు అవ్వదు నాన్న. అయినా నా క్లయింట్స్తో మీటింగ్స్ ఉన్నాయి. నేను రావడం అసలు కుదరదు. అయినా నీ మమ్మీ కోసం నేనెందుకు నాన్న మ్యారేజ్ చేసుకోవాలి? ఏంటి? ఇంకేం మాట్లాడకు. 3 రోజుల్లో పెళ్ళి. అసలే సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు ఇక్కడ. అబ్బాయి నువ్వు చూసుకుంటావా, మమ్మల్ని చూడమంటావా? చెప్పేది నీకే వినపడుతుందా? మీ ఇష్టం నాన్న. బట్ హౌ? ఐఎమ్ కంప్లీట్లీ బ్లాక్డ్ అండ్ ఈ వీక్లో నేను అసలు రాలేను. ఇట్స్ నాట్ పాసిబుల్. నో ప్రాబ్లం. సో వీ కెన్ మేక్ ఆన్లైన్ మ్యారేజ్. వాట్? ఎస్, ఆన్లైన్ మ్యారేజ్. ఆన్లైన్ మ్యారేజా? హలో అన్నా, అన్నా పెళ్లి కాస్ట్యూమ్ ఫాస్ట్గా తెమ్మని చెప్పాను కదన్నా. అబ్బా, రెంట్ కట్టేం కట్టేస్తాను, కొంచెం ఫాస్ట్గా వచ్చేయండి అన్నా. ఓకే అన్నా. అమ్మా 3 సంవత్సరాలు. ఏరా అంత ఎగ్జైటెడ్గా ఉన్నావు? మరి 3 సంవత్సరాల నుంచి పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. మరి పెళ్ళి అవుతున్న ఎగ్జైట్ అవనా? అసలే అమెరికా సంబంధం. ఒరే నాయనా, సరే. అవునే, ఆఖరికి 3 ఏళ్ళు వెయిట్ చేస్తున్న పెళ్లి నాకు కూడా అయిపోతుంది. ఇంకా నీ పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకోవా? యాక్చువల్లీ నేను కూడా అదే పనిలో ఉన్నాను. అవునా? నిజమా? మనకి ఇప్పుడు చెప్పలేదే. ఎందుకు, ఎలానే? ఫ్రెండ్ యాప్లో. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా? వేస్ట్రా నువ్వు. ఇది ఎంత ఫేమస్ యాప్ తెలుసా? చాలా మెంబర్స్ యూస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఎవరితో అయినా ఓపెన్గా మాట్లాడవచ్చు. అది కూడా ఆడియో అండ్ వీడియో కాల్ ద్వారా. స్పెషల్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఎవరితో అయినా మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫుల్ టు ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ యాప్ ఇది. అందరూ ట్రై చేయాలి. అందుకే మా ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. నువ్వు కూడా సజెస్ట్ చేయి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరి? ప్లే స్టోర్ నుంచి ఫ్రెండ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్స్తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబ్బా, క్రేజీ ఇది. రారా శోభను, దా దా. ఏమయ్యా శోభను, ఫైనల్గా సాధించేశావు. మీ అమ్మ ఊరు మొత్తం చెప్తోంది మా ఓడికి అమెరికా సంబంధం అని. సంతోషమే కదా నాయన? సంతోషమేనండి. పద. ఎక్కడ లేట్ అయిపోతుంది. బుల్లెట్ మీద దిగిన బిల్డప్ ఇచ్చావురా బాబు. అమ్మా శ్రీరంగా, నా చెప్పు. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ్రా? పెళ్లి కూతురా? ఆ, చెప్తాను, లోపలికి వెళ్ళండి. సరే. అన్నయ్య, అది నా స్పెట్సే. ఓయ్ అమ్మా, చూడమ్మా, నా స్పెట్స్ పట్టుకెళ్ళిపోయింది. బాగున్నావా? బాగున్నాను అంకుల్. నువ్వు బాగానే ఉంటావులే. ఇది నీకంటే నాకే బాగుంటుంది. ఏమ్మా బాగున్నావా? మా ఆవిడ ఎప్పుడో పైకి పోయింది. నువ్వు వెళ్ళి కంపెనీ ఎవరుడు? బాగున్నావా? బాగున్నాను. స్పెక్స్ పెట్టుకో, హీరోలా ఉంటావు. థ్యాంక్స్ అండి. బావగారు బాగున్నారా? ఆల్రెడీ 4 నెలల్లో వచ్చా, మాట్లాడించా, భోజనం చేశా. మీరు మర్చిపోయినట్టున్నారు. జోక్ చేశాను బావగారు. గుర్తులేంటి, నేను యాక్ట్ చేసే బావగారు. అవునా? చమత్కార్లే. మీరు వెళ్తూ ఉండండి. ఎవరో పిల్లని భాగాలు వస్తున్నారు, వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. మీరు వెళ్ళండి. అలాగే, మీరు వెళ్ళండి. హాయ్ అంకుల్. అంకుల్ అన్నారంటే పెంకులు ఎగర కొడతాను. ఎవర్రా మీరు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంకుల్. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్? పిల్లలతో బయలా ఉన్నారు, మీరు ఫ్రెండ్స్ ఏంట్రా? దింపండి. ఇలాగే దరిద్రంగా ఉన్నారు. ఉందా అంకుల్? నాకుంది. ఏం మీకు లేదా? మళ్ళీ ఏంట్రా, వేసాడు. మీ ఇద్దరికి లేదా? అలా చూసుకుంటున్నారు. You are very funny, uncle. ఫన్నీ. ఈ ఫంక్షన్ అవుతురా మీది. మా నా ఇంట్లో మీరు ఫనీ చేయడం ఏంట్రా? సారీ అంకుల్, తప్పైపోయింది. సారీ అంకుల్.
భయపడవులే భయపడవులే. అవునా, ఇది భయపడను. జోక్ అంటే. నైస్ బెల్లీ ఫ్యాట్ అంకుల్. జస్ట్ కిడింగ్ అంకుల్. నీ బెల్లి ఫ్యాట్ కంటే నా బెల్లి ఫ్యాట్ ఎక్కువ ఉందారా? చనువిచ్చా కదా అని చంకనెక్కకండి. తోలు తీస్తా ఇద్దరికి. కష్టమేలే. మందం కదా తీలేను. సేమ్ టు యు. ఇది జోకేరా. జోక్ అంటరా జోక్. ఫ్రెండ్లీగా ఉండండి రా. ఫ్రెండ్లీగా ఉండమంటే చేతులు ఏమని కాదురా, తీయండి రా. సరే అంకుల్. పదరా. పదండి. అంకుల్ పంచి దే మాడతాడు. ప్రెస్ మొహాలు వేసుకొని. ఈ ప్రాపర్టీ అంతా మందే అల్లుడు. అవునా? అమ్మని పరిచయం చేస్తాను. అల్లుడు ఆ. మా అమ్మగారు. తెలుసండి, ఈవిడ వల్లగా నా పిల్ల అవుతుంది. అమ్మా తారా పెళ్లి చేసుకోబోయేది ఈ అబ్బాయినే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెంటనే వస్తా. ఓకేనండి. బామా నీ చావు నా పెళ్ళికొచ్చింది బామ్మా. కసరక్ బామ్మా, నువ్వు చచ్చిపోతే నా పిల్లలకి నీ పేరు పెడతాగా. ఏ చచ్చిపోయేదానికి ఎందుకే నీకు అవరాక్షణ? ఏ సర్లే, ఓకే, కూల్ కూల్ కూల్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మావా. హూ ఇస్ దిస్ మాస్క్ బామ్మా? మావా ఈ బామ్మ వల్ల నాకు పెళ్ళి అవుతుంది. మరి పెళ్లి కూతురు ఎక్కడా? రేయ్ నీకు చెప్పాను కదా ఇది ఆన్లైన్ మ్యారేజ్ అని. అంటే తాళి ఇక్కడ కడితే పెళ్ళి అక్కడ అయిపోద్ది. మరి ఫస్ట్ నైట్? ముందు నా పెళ్ళి అవనివ్వండిరా, నైట్ అయిపోతుంది. సర్లే బామ్మతో మాట్లాడండి, నేను వెళ్ళే వస్తాను. ఏ బామ్మ, నీకు ఇంకో మనవరాలు ఉందా? ఇప్పుడు చెప్పు. సడన్గా దీనికి ఏమైందిరా? బామా 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 బామ్మ 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 బామ్మ. రేయ్ రేయ్ చూడండిరా. బామ్మ 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 నువ్వు బతుకుండు బామ్మ, బతుకుండు బామ్మ. బామ్మ బామ్మ రేయ్ వెళ్ళండిరా ఫస్ట్ ఇక్కడి నుంచి. బామ్మ బామ్మ రెస్ట్ తీసుకో బామ్మ, లేదంటే రెస్ట్ పీస్ అయిపోతావు. ఈ రోజు నైట్ నా పెళ్ళి అలానే అవ్వాలి. తారా రెడీ అయ్యవా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఒరే, మనం వచ్చిన చేపయింది. తిన్నావా ఉన్నావా కనీసం మంచినీళ్ళు తాగావని గత్యంతరం లేదు. అసలు వీళ్ళకి మర్యాదలు ఏమన్నా తెలిసినా వీళ్ళ పద్ధతులు నాకేం నచ్చలేదురా. నాన్న నీకెందుకు నాన్న నచ్చాలి? నాకు కన్నా నచ్చాలి. నువ్వు మూసుకుని కూర్చో నాన్న పెళ్ళేదాకా. ఎలాగెడతావు ఏడు. బాబు ముహూర్తం టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి. గట్టి మేళం గట్టిగా వాయించండి. ఇదిగోండి పంతులు గారు అమ్మాయి. ఇదేమిట్రా, పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ల్యాప్టాప్ తీసుకొచ్చారు. సార్ ఇది ఆన్లైన్ మ్యారేజ్ సార్. ఆన్లైన్ మ్యారేజా? అరే జీలకర్ర బెల్లం ఎక్కడ పెడతావు, తాళి ఎక్కడ కడతావురా? ఎక్కడ మా వాడు తాళి కడతాడు, అక్కడ ముడిపడిపోద్ది. ఇదెక్కడ దిక్కుమాలిన పెళ్లిరా, నా చావుకొచ్చింది కదరా. నా జీవితంలో ఇలాంటి పెళ్లి చేస్తానని కనీసం కల్లో కూడా ఊహించలేదు. ఇదే మొదటిది చివరిది కావాలి. శ్రీరంగరంగా ఏదో తగలెట్టారు నాయన. ఆ జీలకర్ర బెల్లం తీసుకుని అమ్మాయి అంట ఆ ల్యాప్టాప్ మీద పెట్టానాయన. అమ్మా నువ్వు కూడా అలాగే అబ్బాయి తల మీద పెట్టానమ్మా. అమ్మాయి గట్టి బెల్లం గట్టిగా వాయించండి. నీకు దండం నాయన మంగళధారణ కార్యక్రమం. ఆ మంగళసూత్రం తీసుకొని ల్యాప్టాప్ కట్టరా నాన్న. అమ్మాయికి కట్టే రోజులు పోయి తాలిబుట్టిదిరా. తాలిబుట్టు ఇక్కడే ఉంటుందండి. తాలిబుట్టురా ఇక్కడే ఉంది మా ఇక్కడే ఉంది సార్ తాలిబుట్టు. శోభను ఏమిరా నీ బతుకు,
3 ఏళ్ల నుంచి పెళ్ళి పెళ్ళి అని ఏడ్చావు. తీరా చూస్తే ల్యాప్టాప్లో పెళ్ళి. అక్షంతలు తీసుకోండి అమ్మా, అక్షంతలు తీసుకోండి. గట్టి మేళం గట్టి కొట్టండి రా. ఇప్పుడేంటి నా తాళి నేనే కట్టుకోవాలా? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే భగ్నామి శుభదే సంజీవ శరదాం శతం. ఓం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మై ఫ్రెండ్స్, లివింగ్ లెజెండ్స్. భాస్కర్. హాయ్. మై ఫాదర్. హాయ్ తల్లి. హాయ్. మై మదర్. హాయ్. నమస్తే. మై సిస్టర్. హాయ్ వదినా, మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. ఒక్కసారి ఆ పెళ్లి కూతురు చూపినాయనా. ఇలాంటి పెళ్లి చేసిన దరిద్రం నేను చూపించుకోవాలి కదా. మా బంధువులు. నమస్కారం. ఇలాంటి పెళ్ళి నా జీవితంలో చేస్తానని కానీ ఇక మీద చెయ్యాలని కానీ అసలు ఏమాత్రం లేదమ్మా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. నాయన శోభను అరుంధతి నక్షత్రం అక్కడ ఉంది చూడండి. ఆ ముఖ్య కార్యక్రమం ఏదైతే మొత్తం చూస్తే నాయన శోభను, నీ శోభన ముహూర్తానికి ఇంకా 3 నెలల టైం ఉంది. ప్రాంక్ 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 ప్రాంక్. ఇంత పెద్ద సెటప్ పెట్టి ప్లాన్ చేశారంటే ఇదేదో పెద్ద యూట్యూబ్ ఛానలే ఉండాలి. ప్రాంక్, ఇదంతా ప్రాంక్. కెమెరా ఎక్కడ పెట్టారు? కెమెరా కెమెరా సార్. ప్రాంక్, మొత్తం ప్రాంక్. నానా నువ్వు నన్ను మోసం చేసా అసలు అనుకోలేదా? రే మీరు కూడా. అమ్మా నువ్వు కూడా కమిట్ అయిపోయావు అమ్మా. అసలు మామూలుగా లేదమ్మా. అలా చూడకు, మండుతుంది. అరే నీ ముఖానికి ఇలాంటి అమ్మాయి దొరుకుతుందా? దొరకదని నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎందుకురా మూసుకుని చేసుకోకుండా ప్రాంక్ 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 అని ఓవర్ యాక్షన్? ఏయ్ చిన్ని, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకు ఇంకా తెలీదు ఇదంతా పెద్ద ప్రాంకే. అలా అని నువ్వు అనుకుంటున్నావురా. అలా అయితే నీకు కట్నం ఎందుకు ఇస్తారు? కట్నమా? నానా? అవును, ఒక ఫ్లాటు, ఒక బైకు. మరి క్యాష్? నీకు ఎంత ఖర్చు పెట్టానో దానికి డబల్. డబలా? బావగారు అయిందా? బావగారు అయిపోయింది. మాకు ఓకేనండి. నాకు ఒకసారి మీ కూతురికి కాల్ చేస్తే మాట్లాడతాను. సరే అల్లుడు. హలో చెప్పండి నాన్న. అమ్మా, అల్లుడు గారు ఒకసారి నీతో మాట్లాడతారంట. నా వల్ల కాదు నాన్న. పర్లేదురా, ఒకసారి మాట్లాడు. అల్లుడు గారు లైన్లో ఉంది. హలో. ఏం లేదు, ఒక గ్రూప్ ఫోటో దిగుదామని. సరే ఓకే. ఏమన్నాడు? ఓకేనా? అమ్మా బామ్మ, నీ దయ వల్ల నా పెళ్ళయింది. బ్లెస్సెస్ బామ్మ.
ఫేస్ అలా పెట్టు. మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. సర్లే, ఎలా ఉంది అక్కడ మొత్తం? అబ్బా అస్సలు బాగాలేదు నాన్న. ఒరేయ్, నీకు హ్యాపీ న్యూస్ తెచ్చా, ఇంటే ఎగిరి గొంతేస్తావురా. హ్యాపీ న్యూసా? ఏంటది? అమ్మాయి రేపు వస్తుందట. అవునా? మరి నాకు చెప్పలేదేంటి? అందుకే నేను చెప్తున్నా. షిట్ నానా, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే. మేడం వస్తున్నారంట, అసలు చెప్పలేదు కనీసం. యా శోభన్, కానీ కొంచెం అర్జెంట్ మీటింగ్ వల్ల చెప్పలేకపోయాను. ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతున్నాను. ఐ విల్ టెక్స్ట్ యూ. ఓకే. బట్ హే, మీ మమ్మీ డాడీ ఉన్నారా? ఓకే ఓకే, నాకు అర్థమైందిలే. అంతగా ఆలోచించుకో, వాళ్ళు లేరులే. వాళ్ళు రావద్దని కూడా చెప్పేశాను. హే వై యార్? దొంగ తెలియనట్టు. వాట్? సర్లే, అంత తర్వాతలే కానీ నువ్వు వచ్చే. నేను ఎయిర్పోర్ట్కి ఏ టైం రావాలి? హే పర్లేదు, లొకేషన్ పింక్ చేయి. ఐ విల్ బి దేర్ ఎట్ 6 o'clock. ఏమా పిఎమ్మా? PM. ఓ ఓకే. ఫస్ట్ క్లాస్లో టీచర్లో వేసా, పత్తా లేకుండా పోయింది. 5th క్లాస్లో 10th క్లాస్ అమ్మాయిలో వేసా, అది కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా ఈ శోభన్ గడికి శోభన్ టైం వచ్చింది. ఇంకా విజృంభించడమే. కమింగ్. తారా, నా సితార. దిష్టి బయటిస్తారు, ఇక్కడ కాదు. ఓ ఓకే, సారీ అండి, తెలియక. అదే యుఎస్ నుంచి నేను వచ్చినట్లేదు, నువ్వు వచ్చినట్లుంది. రూమ్ బాగుంది కానీ చాలా అన్స్పేషియస్ గా ఉంది. నేను అది చెప్పానండి, రూమ్ కొంచెం చిన్నగా ఉంటే మేము కూడా దగ్గర ఉంటామని. ఐ మీన్ మీరు డెకార్ని డామినేట్ చేస్తున్నారండి. వాట్? అంటే మీ అందంతో. వాష్రూమ్ ఎక్కడ? ఆ రూమ్. అలానే లోపల డ్రెస్ కూడా పెట్టని రెడీ చేసి వచ్చేస్తారా? సరే. ఇదేంటి గంట అయింది, పంతులు గారు చెప్పిన ముహూర్తం కూడా దాటిపోయింది. సర్లే, పంతులు గారికి ఫోన్ చేద్దాం. ఇదేంటి శోభనం కదా ఫోన్ చేస్తున్నాడు. హలో శోభను, మీరు చెప్పిన ముహూర్తం టైం అయిపోతుందండి. 10:45 నాయనా. ఈ విషయం నాకు చెప్పారు, ఓకే. మరి అమ్మాయి కూడా చెప్పారా? మెసేజ్ చేసేసాను. టైం అయిపోతుంది తెలుసు కూడా ఇంకా రావట్లేదా? సర్లే గురుగారు, నేను ఉంటానులే. శోభను, ఆగు శోభను. ఆ ఏదో నామకరణానికి ఆ ముహూర్తం పెట్టాను గాని నీకు ఈరోజు 2:30 నుంచి మంచి గడియలు ఉన్నాయి నాయన. ఓ అవునా గురుగారు, థ్యాంక్ యూ గురుగారు, నేను ఇంక భయపడిపోయాను. శోభను. అమ్మా, ఇంకెంత టైము? శోభన్ గారు శోభన్ అనుకుంటా కదా. అవునా? ఫోన్ చేయడానికి ఫోన్ చేయ. చెప్పండి రా. రే శోభన, శోభనానికి సిద్ధమేట్రా? తెద్దాం సంసిద్దాం. రే చేసుకోక 3 నెలల తర్వాత శోభనం చేసుకుంటున్నారా? 30 ఊర్లు చెప్పుకోవాలరా బాబు. ఫ్లాట్ కింద ఉన్నా
లైట్లు ఆపేమంటావా? జనరేటర్ బదులు చెబుతా వదలేసి పోలే. రే ఆ పని మాత్రం చేయకురా ప్లీజ్ రా. పెట్టించాడు రా. బెల్లం ఎక్కువైపోయింది రేడికి. నాడు వెళ్ళు బ్యాక్ చేద్దాం. సీతారా గారు, మిమ్మల్ని వెస్ట్రన్ డ్రెస్లో బీట్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ట్రెడిషనల్ డ్రెస్లో బీట్ చేసే వాళ్ళు లేరండి. శోభన రోజు కూడా ఈ పికప్ లైన్స్ అవసరమా మిస్టర్ శోభన? అయ్యో నిజమా అండి? సరే గానీ ఇక్కడ చాలా సఫోకేటింగ్ గా ఉంది. బాల్కనీకి వెళ్ళి మాట్లాడుకుందామా? వెళ్దాం. ఎన్ని డేస్ నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఒక 3 days నుంచి, ఐ మీన్ 3 months నుంచి ఉన్నానండి. ఇంతకీ ఏం చేస్తూ ఉంటావు? అదేంటి నేను మ్యాట్రిమోనీ సైట్లో పెట్టాను కదా, నాకు నో జాబ్ అని. ఏమో చూడలేదు. నాన్న చూసి ఓకే చెప్పారు, ఓకే చెప్పేసా. అంతా మీ బామ్మగారిదే ఇవ్వాలండి. అవును, అంతా ముసల్దాని వల్లే. ఏంటండి? ఏం లేదు, ఆ ముసలిదే కదా మన ఇద్దరు పెళ్లి చేసింది అంటున్నా. అవునండి, ఆవిడని ఎలా తీసుకోవాలండి బాబు. ఎలానో మీరు వచ్చారు కాబట్టి ఫాస్ట్గా ముఖ్య కార్యక్రమం అనేది కానిచ్చేసి ఆ మొదలు పుట్టిన పిల్లడికి ఆ ముసలిదాని పేరు పెట్టేద్దామండి. ఐ మీన్ మీ బామ్మ పేరు పెట్టేద్దామండి. ఇంకా సెకండ్ పెట్టిన పిల్లడికి మన ఇష్టం అనుకోండి. ఐ నీడ్ డివోర్స్. ఏంటండి? డివోర్స్ అప్లై చేద్దామా? అర్థం? డివోర్స్ అర్థమైంది. అదే విడాకులు. ఒక 10 minutes అండి. టేక్ యువర్ ఓన్ టైం. ఓకే ఓకే. ఈరోజు శోభన్ గడి శోభనం హార్డ్ హిట్టింగ్ ఉంటుంది నైట్. ఏం చేసావు ఈ 10 minutes లోపల? కొట్టుకున్నాను. ఐ మీన్ తల కొట్టుకున్నాను. ఐ మీన్ నువ్వైనా చెప్పు. యూర్ ఏ కంప్లీట్ స్ట్రేంజర్ టు మీ. నువ్వేం చేస్తావేంటో ఏమీ తెలీదు. హౌ కెన్ యూ మేనేజ్? అన్నీ మ్యాచ్ అవ్వాలి కదా. మీ మదర్ ఫాదర్ కూడా ఫస్ట్ ఏం చేసే కదండి, తర్వాత అన్ని మ్యాచ్ అయ్యాయి కదా. అదంతా ఒకప్పుడు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఓకే, నేను ఇక్కడ ఒక 3 months ఉంటా. ఒకవేళ 3 months లోపల నువ్వు నాకు నచ్చితే డివోర్స్ క్యాన్సిల్ చేసి నేను నాతో పాటు యూఎస్ తీసుకెళ్తా. లేదా? నీకు తెలుసు కదా శోభను. ఓకే ఆల్ రైట్, అర్థమైంది. నేను ట్రై చేస్తా. నేను లవ్లో పడేస్తా. నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. నీతోనే పిల్లల కంటే వాళ్ళకి మీ బామ్మ పేరే పెడతా. ఒకవేళ నేను పడకపోతే ఏముంది, పెళ్లి చేసుకోవడం ఇంకో పిల్లం, దాన్ని పోషించడం జాబు, నష్టపరిహారం కింద. ఫస్ట్ చాలా కష్టం, సెకండ్ నాకు ఓకే. అయినా నువ్వు నాతో పాటు ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తేనే నాకు ఓకే. ఏంటండి అవి? అది రేపు చెప్తా. సో గైస్, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్.